హీరోగా చేస్తున్నారు అంటే మీ ప్రస్థానం ఎక్కడో మొదలైంది షార్ట్ ఫిల్మ్స్ అది కూడా క్వశ్చన్ అయిపోయింది వీడియోస్ నుంచి అసలు అది అందరూ అడిగారు డెబ్యూట్ డైరెక్టర్స్ నేనే ఇస్తా ఆన్సర్ కావాలంటే వేరే కూడా చాలా ఆన్సర్ సేమ్ ఆన్సర్ సేమ్ క్వశ్చన్ అనేస్తుంది ఇప్పుడు ఆవిడ అంటే ఎక్కడి నుంచో మొదలైంది కదా ఇప్పుడు మంచిగా హీరో పొజిషన్ లో ఉన్నారు మరి ఇప్పుడు వేరే స్టార్ హీరో పక్కన ఇంతకు ముందు చేసినట్టుగా ఏదైనా చిన్న సైడ్ క్యారెక్టర్ వస్తుంది అని అంటే మీరు వెళ్తారా చేస్తారా చిన్న సైడ్ క్యారెక్టర్ బుద్ధున్నాడు ఎవడో చేయడండి అంటే ఆబ్వియస్లీ అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఎనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ దెన్ చేశాను కదా హిట్ 2 లో విలన్ గా చేశాను సో అలాంటి ఇంపార్టెంట్ రోల్ వస్తే ఖచ్చితంగా హిట్ 2 లో విలన్ అండి మీరు అవును నార్మలా ఏదో చేసిన ఫ్రెండ్ రోల్స్ అలా కాకుండా హీరోగా చేస్తున్నాను కదా సో వేరే క్యారెక్టర్స్ అంటే ఇంకా అలాంటిదే చేయాలి ఇంకా మిగతా చిన్న క్యారెక్టర్లు చేస్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి నన్ను పిచ్చి కొట్టుడు కొడతారు అంతే కదా అంటే మనం అక్కడి నుంచి వచ్చిందే ఇక్కడ దాకా రావడానికి మళ్ళీ అక్కడ దాకా వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్తాను అవును నేను ఎక్కడో విన్నానండి మీరు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచారు if someone gave a hit they will increase no yes మంచిదే కదా అంతే కాదండి ఒక నెంబర్ చెప్పుకుని చెప్పేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు ఏంటి అంత నెంబర్ చెప్తున్నారు ఎక్కడ పెట్టాలి డబ్బులు ఎక్కడ అది అయ్యా రావట్లేదు తెలుసు కదా మనీ ఇంట్లో అంటే మీ ఆవిడ అడుగుతారా అండి ఇలా తెలుసు ఏదైనా నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది మీకోసం అడగండి సో మీరు మామూలుగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు లేకపోతే ఓకే చెప్తున్నప్పుడు ఆ హీరోయిన్ విషయంలో మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారా అది వద్దు అది న్యూ వద్దు రాశియే పెట్టాలి నెక్స్ట్ ఫిల్మ్ లో అక్కడ కూడా క్వశ్చన్ ఆవిడే ఆన్సర్ ఆవిడే అంటే ఇలా 2 ప్రొఫైల్స్ వచ్చినప్పుడు అవును వీళ్ళిద్దరిట్లో ఎవరిని పిక్ చేయాలంటే ఎవరిని చేస్తారండి మీరు ఇలా కాదు ఎనీ ప్రాజెక్ట్ లో మీరు కూడా హీరోయిన్ సెలెక్షన్ లో ఇన్వాల్వ్ అవుతారా చాలా మంది హీరోస్ అంటారు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఇప్పుడు పాయల రాసిన ఆన్సర్ కావాలి అండి నా ఆన్సర్ ఫస్ట్ ఆ ఆన్సర్ ఇద్దరు ఉండాలండి కాదు ఇన్వాల్వ్ అవుతారా హీరోయిన్ సెలెక్షన్ లో మీ ప్రాజెక్ట్ కి ఇన్వాల్వ్ అవుతారా మీరు లేదండి లేదు పాపం ఆయన కదే చేంజ్ చేయరంట అండి కష్టపడి జస్ట్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఇది ఓకే బాగుంటుంది కొంచెం ఓకే కదా సరే పోనీ ఆవిడ పేరు చెప్పేసేయండి అదే కాదు జస్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది న్యూ సో నో నాకు ఎక్స్పీరియన్స్ న్యూ నో అంటే నేను ఓల్డ్ ఏంటి అంటే ఫస్ట్ మూవీ వద్దు ఎక్స్పీరియన్స్డ్ గా కావాలి లేకపోతే ఇప్పుడు నాకు హిట్ వచ్చేసింది ఫేమస్ హీరోయిన్ కావాలి అలా ఉందా పాపం హీరోయిన్స్ మోస్ట్లీ డైరెక్టర్ అండ్ హీరోయిన్ డెబ్యూ నెక్స్ట్ obviously మన దాంట్లో ఇలాగా ఒక ఈ పలానా హీరోయిన్ అనుకుంటున్నాం మనము అని చెప్పేసి మీ దగ్గర అంటే వాళ్ళు ఫార్మాలిటీకి చెప్తారండి మన ఇది అనుకుంటున్నాను అంటే మనకి యాజ్ హీరోయిన్స్ వీ గెట్ టు హియర్ దట్ అ లాట్ అంటే ఇంకా వెయిట్ అవుతుంది హీరోయిన్ హీరో అంటే హీరోయిన్స్ గెట్ టు లిసన్ టు దట్ అ లాట్ అంటే మనకు అది వస్తూ ఉంటుంది ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అంటే హీరోకి బట్ హీరోయిన్ కి చెప్తారు ఒక్కొక్కసారి ఓ హీరో సైడ్ నుంచి ప్రొఫైల్ వచ్చింది ఆర్ హీరోకి నచ్చలేదు నచ్చింది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సో దెన్ ఐ ఆల్వేస్ యూస్ టు వండర్ డైరెక్టర్ కదా కథకి సెలెక్ట్ చేయాలి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉండింది బట్ యాక్చువల్లీ దట్ హ్యాపెన్స్ అందుకే ఆ క్వశ్చన్ యాక్చువల్లీ హ్యాపెన్స్ చాలా సార్లు విన్నారు ఆవిడ యా వి గెట్ టు హియర్ దట్ అ లాట్ బట్ ఇది మనం చూస్ చేసిన ఇండస్ట్రీ కాబట్టి కొంచెం ఉంటుంది అడ్జస్ట్మెంట్స్ పాజిటివ్ నెగటివ్స్ అన్నీ ఉంటాయి